తెనాలి మండలం కటివరం గ్రామంలో వ్యూలా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో క్రిస్టియన్ రైట్స్ పై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాస్టర్ ప్రవీణ్ మరణం, అలాగే మతోన్మాదాన్ని ఎలా ఎదుర్కోవాలి, రక్షణ వంటి విషయాలని చర్చించారు. కుటుంబానికి కూడా శాంతి చేకూర్చాలని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ కుటుంబానికి ఆదరణకర్తను పంపించి ఓదార్చాలని, మరి ఆ కుటుంబాన్ని కూడా ప్రభుత్వాలు ప్రోత్సహించి వారికి కూడా భద్రత కల్పించాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి మరి అన్న జాన్బాబు అన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మేము ఎప్పుడు కూడా హ్యూమన్ రైట్స్ వెంటనే ఉంటాము. ప్రతి విషయంలో కూడా మా సహకారాన్ని అందిస్తామని సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫెలోషిప్ క్రైస్తవుల మీద కానీ సేవకుల మీద కానీ ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు జరిగితే వారి కొరకు మేము తప్పకుండా ప్రార్థన చేస్తాం. వారి విషయంలో పాజిటివ్గా అక్కడ ఏం జరుగుతుంది అనేది మేము తెలుసుకొని దాని విషయంలో తప్పకుండా మరి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ వచ్చినటువంటి సమస్య విషయంలో మేము తప్పకుండా మరి ముందుకు వెళతామని ఈ యొక్క సిఆర్పిఎఫ్ పక్షముగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ సిఆర్పిఎఫ్ ప్రత్యేకమైనటువంటి ఈ చిన్న మీటింగ్ కార్యక్రమానికి తెనాలి ప్రాంతానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు మేము ఇన్వైట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మరి ఇక్కడ మరి సుధీర్ అన్న కానీ, భానుప్రసాద్ గారు కానీ, ప్రభుదాస్ గారు కానీ, ఇలాగున ఇంకా కొంతమంది పెద్దలు ఉన్నారండి. వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేయడం అన్నది చాలా సంతోషంగా నేను ఫీల్ అవుతున్నాను. అయితే మొదటిగా ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి నేను మా పక్షంగా, మా సిఆర్పిఎఫ్ పక్షంగా మా ప్రగాఢమైనటువంటి సానుభూతిని, సంతాపాన్ని ముందుగా తెలియజేస్తున్నాను. మరి ఆ కుటుంబానికి, ప్రవీణ్ గారు విడిచిపెట్టినటువంటి కుటుంబానికి, మరి సోదరికి కానీ, వారి పిల్లలకు కానీ, వారి అక్కడ ఉన్నటువంటి సంఘస్థులకు కానీ, ఆ కుటుంబీకులకు కానీ, స్నేహితులకు కానీ దేవుడు ఆదరణ, ఓదార్పు కలిగిస్తాడని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఇకపోతే రెండో విషయం ఏంటంటే, ఇప్పటికీ కూడా ఈ జీసస్ని ట్రోల్ చేయడం కానీ, బైబిల్ మీద బురద చల్లడం కానీ, సువార్త ప్రకటించడానికి వెళ్ళిన వారిని వెంటాడుతూ తరుముతూ పుస్తకాలు లాగేసుకుని కాల్ చేస్తున్న దృశ్యాలు ఇంకా నిన్నటికి నిన్న కూడా కొనసాగుతున్నాయండి. వీడియోలో మీరు గమనించినట్లయితే. అట్లాగే కర్నూలు జిల్లాలో నిన్నటి వార్త, అక్కడ ఉన్నటువంటి ఒక చర్చిని కూల్చివేయడానికి మరి అధికారులు కూడా ఒకసారి వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాకుండా ప్రవర్తిస్తున్నారు. ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారని నా భావన. ఎందుకంటే కర్నూలు జిల్లా కలెక్టర్ గారు మరి సిఐ గారిని కొంతమంది తీసుకొచ్చి అది కోర్టులో ఇష్యూ జరుగుతూ ఉండగానే కోర్టుతో మాకు సంబంధం లేదని ఆవిడ వచ్చేసి దాన్ని కూల్పించే ప్రయత్నాలు చేశారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అడ్డుకున్నారు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మేము వాళ్ళని సంప్రదించి వారితో మాట్లాడటం జరుగుతుంది. మనం ప్రార్థనలు చేద్దాము, శాంతియుతంగా మనకున్న రాజ్యాంగాన్ని మనం వినియోగించుకుందాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ నాతోటి దైవ సేవకులారా, గనులారా, ప్రియులారా, దేవుడు మనతో చెప్పిన మాట ఐక్యత. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములను దాచును. ఎప్పుడైతే మనలో ఐక్యత లోపిస్తుందో మతోన్మాదం చెలరేగుతుంది. ఆయన చెప్పాడుగా, ఈయన చెప్పాడుగా, అదేంది ఇదేంది. ఆయన మనకు సెలవిచ్చిన బాధ్యతను మనం సమర్థవంతంగా నిర్వర్తించినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు.
ఆశీర్వాదం మనకు వస్తుంది. మన అభివృద్ధిని చూసి అందరూ మనల్ని పలకరిస్తారు, ప్రేమిస్తారు, మనల్ని అనుసరిస్తారు. ఎప్పుడైతే ఐక్యత పోగొట్టుకుంటున్నామో ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం. ఆశీర్వాదం లేని చోట, అనైక్యత ఉన్న చోట భేదాభిప్రాయాలు వెచ్చలవిడిగా వస్తాయి. పెద్దవాళ్ళు వారి అనుభవంలోంచి ఒక మాట చెప్పినప్పుడు కొంతమంది విసుక్కుంటూ ఉంటారు. నాకు సాధ్యమైనంత వాళ్ళని ఓదారుస్తా, బాయ్ మీ నాన్న నీతో ఎందుకు మాట్లాడతాడు, నువ్వు బాగుండాలని. మీ అన్న ఎందుకు నీతో మాట్లాడతాడు, నా తమ్ముడు గొప్పవాడు అవ్వాలని. అట్లాగే ముందున్న దైవజనులు, అనుభవజ్ఞులు, సేవా విధానంలో చక్కటి మెళుకోగలిగిన వారు మనకు చెప్పిన సంగతులను స్వీకరించాలి, ఆస్వాదించాలి, ఆ ప్రకారం మన మద్దతును వారికి తెలియజేయాలి అని నాకు సాధ్యమైనంత వరకు నేను నా తోటి దైవ సేవకులతో చెప్పి ప్రోత్సహిస్తూ ఉంటాను. అట్లాగే నేను కూడా నా మనసుకి బాధ అనిపిస్తే కడుపులోనే పెట్టుకుంటాను. ఎందుకంటే మనమందరం కలిసి ఉండాలి. దేవుడు మనలందరినీ ప్రేమించి ఒక చక్కటి బాధ్యతనిచ్చాడు, ఒక పని ఇచ్చాడు. చూడండి, అపోస్తలుడైన పౌలయ్య అంటాడు, ప్రభువు వల్ల నేను పొందిన పరిచర్యను తుదముట్టించుటంలో నా ప్రాణం నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు. ప్రేమతో మనం అర్థం చేసుకుని ప్రభు మనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా ఐక్యతతో ఏకమనసుతో నిర్వర్తించినడలా మన సేవ దిగ్విజయంగా కొనసాగింపబడుతుంది, దేవునికి మహిమ కలుగుతుంది. అనేక నూతన ఆత్మలు మన సంఘాల్లో చేర్చబడతారు. మన పట్టణం, మన ప్రాంతం, మన రాష్ట్రం, మన దేశం సస్యశ్యామలంగా ఉంటుందని ఒక దైవజనుడిగా తెలియజేస్తున్నాను. అటు కృపా దీవెన ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహిస్తాడని మనం చేస్తూ మరి సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను. నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు దేవాది దేవునికి, మన ప్రియులు జాన్ బాబు గారికి, మరి గనులైన సేవకులైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సమయాన్ని అధ్యక్షుల వారికి ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఘనమైన శ్రేష్టమైన తండ్రి, మరొకసారి మీకు వందనాలు. ఈ సమయంలో మీ ప్రియమైనటువంటి బిడ్డలైనటువంటి వారందరిని బట్టి స్తుతిస్తున్నాం. ప్రియులు బిషప్ గారు సుధీర్ కుమార్ అయ్య గారిని బట్టి, మా ప్రెసిడెంట్ గారు అయినటువంటి భానుప్రసాద్ అయ్య గారిని బట్టి, ప్రభుదాస్ అయ్య గారిని బట్టి స్తుతిస్తున్నాం. మా యొక్క తోటి సేవకులైనటువంటి ప్రతి ఒక్క బిడ్డలను బట్టి వందనాలు. ముఖ్యంగా గౌరవ అధ్యక్షులు ప్రభు క్రిస్టియన్ రైట్స్ యొక్క అధినేత అయినటువంటి జాన్ బాబు గారికి, అయ్యా వారు మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చి నాయన క్రైస్తవులైనటువంటి వాటి మీద, సంఘాల మీద జరుగుతున్నటువంటి దాడులను ప్రభు ఖండిస్తూ అనేక మందికి విషయాలు తెలియజేస్తూ అయ్యా వారు ఇస్తున్నటువంటి మంచి ప్రోత్సాహకరమైనటువంటి విధానాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. వారిని, వారి పరిచర్యను దీవించండి. ఇంతవరకు చక్కని వాక్యలు అందించినటువంటి దైవన దాసులు జ్ఞాపకం చేసుకొని మరొకసారి ఈ కార్యక్రమమును ముందుకు తీసుకుని వెళుతుండగా నాయన మీ యొక్క సహాయమును కోరుకుంటూ నీ సన్నిధి మా అందరికీ తోడుగుంచి కృపతో నింపమని, ముఖ్యంగా మమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసిన ప్రియులు జాన్ బాబు గారిని, వారి కుటుంబాన్ని, సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. జాన్ బాబు అన్నకి, అమ్మగారికి చక్కని పాట పాడారు. హ్యాపీ బర్త్డే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. దేవుడు మిమ్మల్ని దీవించాలి, మంచి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలి. స్వార్థ పరిచర్యలో జాన్ బాబు అన్నతో సహకారిగా అనేక గొప్ప కార్యాలు, క్రైస్తవులకు ఆదరణగా, ప్రోత్సాహకరంగా మీరిరువురు ఉండాలని కోరుకుంటూ, పరలోక ఆశీర్వాదాలు, భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలకు మీ సంఘము మీరు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వచ్చిన పాస్టర్లందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ. ఉజ్జియా మరణించిన తరువాత లోకమంతటా శోక సముద్రములో ఉన్నది. మన ఆత్మీయులు కానీ మన నుండి దూరమైనప్పుడు, కోల్పోయినప్పుడు మన హృదయంలో కూడా అలాంటి బాధ, దుఃఖం అందరికీ కలుగుతుంది. అవునా కాదా? లోకమంతటా రాజు మరణించినప్పుడు శోకంలో ఉన్నప్పుడు, ఇక్కడ ఈ చదవబడినటువంటి దానిలో 3 విషయాలని నేను మీ ముందు ఉంచుతాను.
యెషయా మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు కలిగినటువంటి దర్శనం ఇది. నెంబర్ 1, ఏ దర్శనం చూశాడు తెలుసా? పై దర్శనాన్ని, పరలోక దర్శనాన్ని చూశాడు. హల్లెలూయా చెప్పండి. ఈరోజు రోడ్లు ఎక్కటం కాదు, ఈరోజు మనము మీడియాలతో మాట్లాడటం కాదు. మాట్లాడవచ్చు, ఎక్కవచ్చు, మన రైట్స్ని మనం కాపాడుకోవచ్చు. కానీ ప్రతి సేవకుడు, ప్రతి దైవజనుడు, ప్రతి సంఘ విశ్వాసి పై దర్శనాన్ని కలిగి ఉండాలి. ఆమేన్ చెప్పండి. మోకాళ్ళ అనుభవం కలిగి ఉండాలి. పై దర్శనం అంటే ఏమిటి తెలుసా? నువ్వు మోకరించి దేవుని దగ్గర నువ్వు కన్నీళ్ళు కారుస్తూ ఉన్నప్పుడు ఆకాశము నువ్వు తెరవబడటం నువ్వు చూడాలి. నెంబర్ 1, ఆమేన్ చెప్పండి. ఆకాశము తెరవబడినప్పుడు యెషయా దేనిని చూచాడు తెలుసా? సింహాసనాన్ని చూశాడు, తండ్రిని చూశాడు, దేవదూతలు ఆయనని మ్రొక్కటం చూశాడు. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని ప్రతి గానములతో ఆరాధించటము చూశాడు. పై దర్శనము మనము కలిగి ఉన్నప్పుడు, దేవుని ముఖమును నువ్వు చూచినప్పుడు, క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా గమనించండి. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన నిన్ను నీ వైపు ఆయన చూస్తాడు. ఆయన నీ వైపు చూస్తాడు. హల్లెలూయా చెప్పండి. నీ హృదయాన్ని చూస్తాడు, నీ సంఘాన్ని చూస్తాడు, నీ కోరికను చూస్తాడు, నీ సమస్యను ఆయన చూస్తాడు. ఏం చేశాడు తెలుసా? సింపుల్గా చెప్తాను, దీని గురించి ఒకరోజు ప్రసంగం ఉంటుంది మా సంఘంలో. పై దర్శనాన్ని చూచినప్పుడు, ఆరాధించటం చూచినప్పుడు వెంటనే ఏమేమింది తెలుసా? చదవండి. రెండవది, ఆయన ప్రతిబింబాన్ని అక్కడ చూపించాడు దేవుడు. ఏం చూపించాడు? యెషయా ప్రతిబింబాన్ని అద్దములో అక్కడ చూపించాడు. ఏం చూపించాడు తెలుసా? ఆయన ఆంతర్యము మనసు ఎలా ఉన్నదో అది చూపించాడు. ఆయన స్వభావాన్ని చూపించాడు. 4వ వచనంలో 5వ వచనంలో చూస్తే చూడండి, ఇక్కడ ఏంటంటే స్వయం సాక్షికగా చెప్పుకుంటున్నాడు. ఇక్కడ తన హృదయాన్ని. రెండవది మొదటిది ఆకాశం పై దర్శనాన్ని ప్రతి సేవకుడు కలిగి ఉండాలి. ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. ప్రార్థన అనుభవం కలిగినప్పుడు, దేవుని ముఖమును చూచినప్పుడు నీ మనసులో ఉన్నటువంటి చెడు, పాపము, తప్పు ఏది కూడా దాగి ఉండకూడదు. వెంటనే ఏమి చేశాడు తెలుసా? రెండవది తన మనసును చూశాడు, హృదయాన్ని చూపించాడు. చదవండి అక్కడ ఏమంటున్నాడు తెలుసా? అయ్యో, రెండవది ఏంటి తెలుసా? ఆంతరంగిక దర్శనము. ఆమెన్ చెప్పండి. దాన్ని ఏమిటి తెలుసా? అప్వర్డ్ విజన్. నెంబర్ 2, ఇన్వర్డ్ విజన్. తనేమిటో దేవుని దగ్గర మొదటిగా ఒప్పుకోవాలి. దేవుని నువ్వు చూచినప్పుడు, దేవుడిని నిజముగా ఆరాధించువాడు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి. అందుకనే దేవుడు మొదటిగా తన యొక్క మనసును చూపించాడు. హీ సా ద ఇన్వర్డ్ విజన్, ఆంతరంగికని. వెంటనే తన హృదయంలో ఉన్నటువంటి పాపము, చెడుని దాచుకోలేదు, కప్పుకోలేదు. ఏం చేసుకున్నాడు? ఒప్పుకున్నాడు. ఆమెన్ చెప్పండి అందరూ. రెండవది ఆంతరంగిక దర్శనం. మనం ప్రసంగాలు చేస్తాం, ఎన్నో మనం చెప్తూ ఉంటాం, ఎన్నో పాటలు పాడుతూ ఉంటాం, ఎంతో ఇస్తూ ఉంటాం, మనం అనేకమైనవి చేస్తూ ఉంటాం. నిజముగా నీకు మోకాల అనుభవం ఉందా? దేవుని దర్శనాన్ని నువ్వు పొందుకున్నావా? ఆకాశం నీ కోసం తెరవబట్టం నువ్వు చూచావా నీ జీవితంలో? ఎంతసేపు నువ్వు మోకరించి ప్రార్థన చేశావు? ఎంతసేపు నువ్వు కన్నీరు కాల్చి ప్రార్థన చేసావు? నిజముగా మొరపెట్టు వాడికి ఆయన సమీపముగా ఉన్న. ఆయన ఏం చేశాడు తెలుసా? రెండవది ఆంతరంగికాన్ని పరిశోధించి చూశాడు.
ఏమంటున్నాడు తెలుసా? రెండవది ఎన్నువాడు తన హృదయాన్ని ఒప్పుకుంటున్నాడు. ఏమి ఒప్పుకుంటున్నాడు? నేను అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి వాడినయ్యా. లార్డ్, ఐ ఆమ్ లివింగ్ అమాంగ్ ద అన్క్లీన్ పీపుల్. మై లిప్స్ ఆర్ అన్క్లీన్. నా పెదవులు అపవిత్రములు. నేను అపవిత్రమైన ప్రజల మధ్యలో నేను జీవిస్తూ ఉన్నాను. నేను నశించి తిని నువ్వు ఎలా ఓడిపోయావో, ఏ రకముగా నీ సంఘము అభివృద్ధి చెందట్లేదో నీకు గర్వమా, అహంకారమా? నీ సంఘము చూచి నువ్వేమన్నా ముచ్చబడుతున్నావా? డబ్బుందా? ఆస్తులను చూస్తూ విర్రవీగుతున్నావా? నీ మాటలా, నీ క్రియలా? ఏమిటి నీ జీవితంలో ఉన్నది? పరిశుద్ధుడు పరిశుద్ధుడు అన్నప్పుడు నేను పరిశుద్ధుడై ఉండు ప్రకారము నీవును దట్ ఈస్ ద లా ఆఫ్ గాడ్. అంతరంగికంగా చూస్తున్నప్పుడు దాచుకోలేకపోయాడు, కప్పుకోలేకపోయాడు. వెంటనే ఏం చేశాడు తెలుసా? నేను అపవిత్రమైన పెదవులు, నేను ఎక్కడుంటున్నానయ్యా. హీ కన్ఫెస్ బిఫోర్ గాడ్. దేవుని ముందు ఒప్పుకోవాలి. నువ్వు కుష్ఠవ్యాధి యేసు ప్రభు వారు ఉన్నప్పుడు కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు? సాష్టాంగపడి ఏం చేశాడు? అయ్యో, ఐ ఆమ్ అన్క్లీన్ అంటున్నాడు. మన దగ్గర ఏ పవర్ ఉందో తెలుసా? ఎవర్ లాస్టింగ్ పవర్ ఉంటుంది. ఆమెన్ చెప్పండి. వాళ్ళ పవర్ ఏంటంటే కరెంటు 4 గంటలు తీసే పవర్ ఉంది వాళ్ళకి. మన పవర్ని తీసేవాడు ఎవడు ఉన్నాడా? మనది ఎప్పుడు వెలిగే పవరు. హల్లు చెప్పండి. ఇది ఆరిపోయే పవరు కానే కాదు. హల్లు చెప్పండి. అందుకనే క్రైస్తవుడికి ఒక నిద్రించుచున్న సింహాలు అన్నాడు నెహ్రూ గారు. క్రైస్తవుని లేపవద్దు. వాడు లెగిస్తే, ఇస్రాయల్ దేశం ఎంతదండి? చిన్న దేశం. ఇస్రాయల్ దేశం ఎంత దేశం? చిన్న దేశం. సికింద్రాబాద్, హైదరాబాద్ అంతే ఉంటుంది అది. కానీ ఎన్ని దేశాలని గడగడలాడిస్తుంది. బాణాన చెప్పినట్టుగా ఇస్రాయల్ దేశంలో ఐక్యత ఉంది. ఇస్రాయల్ దేశంలో సహవాసం ఉంది. ఇస్రాయల్ దేశంలో వారు నమ్ముకున్నటువంటి దేవునిని వారు ఎప్పుడు వదిలిపెట్టరు. ప్రార్థన ఉన్నది వారికి. హల్లు చెప్పండి. ఆ దేశము ఎప్పుడు కూడా ఇతరులకు, శత్రువుకి గడగడలాడిస్తూ ఉంటుంది. హల్లు చెప్పండి. క్రైస్తవులు అలా ఉండాలి. మనం పరిశుద్ధుడైన మా తండ్రి, దయామయుడైన మా ప్రభువా, ఆయన నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించున్నాను తండ్రి. ఈ రీతిగా నా తండ్రి, ఇక్కడ తండ్రి మీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా, నాయన ఈ పరిచర్య ద్వారా నా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇప్పటివరకు మీరు జరిగించిన కుడికిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. అయా మీ దైవదాసుని నాయన తండ్రి, నాయన నీ స్తోత్రాలు. అయా తండ్రి మీ పరిచర్లో మీరు వాడుకున్న విధానాన్ని బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతి, స్తోత్రాలు చెల్లించుకున్నాను నాయన. అలాగే తండ్రి మీ దాసురాలు నాయన ఎప్పుడు దినాన్ని బట్టి కూడా మీకే వందనాలు, స్తోత్రములు చెల్లించుకున్నాను తండ్రి. మరి ముఖ్యంగా నా తండ్రి, అయ్యా తండ్రి ఈ యొక్క తండ్రి నాయన పరిచర్య ద్వారా నాయన, అయ్యా తండ్రి క్రైస్తవ్యం ఏ రీతిగా నా తండ్రి నాయన తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. అయ్యా రక్షించబడాలో ప్రభువా నీ స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన తండ్రి అయ్యా ఈ దినం ప్రభువా నాయన మీ బిడ్డలు ఇక్కడ కూడి నాయన తండ్రి ప్రభువా నాయన ఈ సమాజం ఏర్పరచుండగా కొన్ని బిడ్డలందరినీ దీవించండి, మీ దాసులందరినీ దీవించి ఆశీర్వదించి నాయన ఇప్పటివరకు మీరు జరిగించి కూడికి బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన మీ పాదాన్ని చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ ప్రార్థన చేసినాను తండ్రి. ఆమేన్. ఒంటి నిండా బంగారమున్నను అవి నీకు సాటి రాగలవా? ఒంటి నిండా అందరూ ముగింపులోకి వచ్చాం. అది నీకు సాటి రాగలదా? బంగారమా నీవే యేసయ్యా, నా బంగారమా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే
నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. ఈ యొక్క క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ అనేటువంటి దాని తరపున ఈ మీటింగ్ అనేటువంటిది మనం ఏర్పాటు చేశాం గనక మరి వర్తమానానికి తక్కువ సమయం కేటాయించడం జరిగింది. సరే, అయినప్పటికీ దేవుని మహాకృపను బట్టి వాక్య విషయములో భానుగారు సుమారుగా ఒక 20 నిమిషాలు అలాగ చెప్పారు. అట్లాగన్న కూడా సుమారు ఒక అర్ధగంట లాగున దేవుని మాటలు అందించారు. ముఖ్యంగా వారి ఇరువురు కూడా మరి చక్కని మాటలు, ఆత్మ సంబంధంగా మనకు మేలు చేసే మాటలు, సేవలో మొదట మనం కట్టుకోవలసిన విధానాలు కూర్చి మరి మొదట ఐకమత్యత కలిగి ఉండాలని, ఐక్యత కలిగి ఉండాలని, మనమందరం కూడా యూనిటీగా ఉండాలని, అట్లాగే రెండవ అంశంలో దర్శనము పొంది సేవ చేయాలని, దర్శనము ద్వారా పై దర్శనము, ప్రభువిచ్చే దర్శనము, ఆంతరంగిక దర్శనము, బాహ్యమైనటువంటి దర్శనముల చేత మనం నింపబడి సేవ చేయాలి అని ఆత్మ సంబంధంగా హెచ్చరించారు. దేవుడు ఇంకా రానున్న దినాల్లో నమ్మకమైన సేవకులో వారు కొనసాగేటట్లుగా ఆయురారోగ్యాలనిచ్చి ప్రభు వారిని దీవించి బలపరిచి వాడుకొనుగాక. అందరు చెప్పారా? సరే, మేము ఇక్కడ మరొకసారి గుర్తు చేస్తున్నాను. 1-2 మాటలు నేను చెప్తున్నా, గుర్తు చేస్తున్నాను. జస్ట్ తర్వాత ప్రార్థన చేసుకుందాం. 1:30కి ఇంకా 2-3 నిమిషాలు టైం ఉంది. అంటే 1 గంటకే ముగించాలనుకున్నాము. కొన్ని అనివార్య కారణాల వలన కొంచెం టైం మరి ఎక్కువ తీసుకోవటం జరిగింది. ఈ క్రిస్టియన్ రైట్స్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ప్రత్యేకంగా తెనాలి ప్రాంతంలో మనం ఏర్పాటు చేసి గవర్నమెంట్ రికగ్నైజ్డ్ మినిస్ట్రీ, బ్యూలా మినిస్ట్రీలో ఒక భాగంగా క్రిస్టియన్ రైట్స్ అనేటువంటి దాన్ని మనం కొనసాగిస్తున్నాం. మీలో చాలామందికి తెలుసు. మనం క్రైస్తవుల పక్షంగా మాట్లాడటానికి ఒక హక్కును సేవకులమైన మనం సొంతం చేసుకొని మనం మాట్లాడుతున్నాం. బహుశా ఇలాంటి అవకాశం మరి దేవుడు మనకిచ్చాడు. చిన్నవారిమైనప్పటికీ తెనాలి పట్టణంలో చాలా మంచి పెద్దవారు, గొప్పవారు, మేధావులు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ కూడా ఇంకా క్రైస్తవ సమాజం మీద ఒత్తిడులు, అవమానాలు, నిందలు, దూషణలు సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. ప్రార్థన చేసేవారిమై ఉండాలి. సేవకులమైన ముఖ్యంగా మనం ఇప్పుడు అదే నేర్చుకున్నాం. మనం యాకోబు ప్రార్థన చేశాడు, సమూయేలు ప్రార్థనాపరుడు, యెషయి ప్రార్థనాపరుడు, ఇర్మియా ప్రార్థనాపరుడు, దావీదు ప్రార్థనాపరుడు, అబ్రహాము ఎక్కడికి వెళ్తే అక్కడ బలిపీఠం ప్రార్థనాపరుడు, ఇశ్రాయేలు పోరాడే ప్రార్థనాపరుడు. ఏమండి, చివరికి కొత్త నిబంధనలోకి వస్తే పౌలు ప్రార్థనాపరుడు, పేతురు ప్రార్థనాపరుడు. ప్రార్థన ప్రార్థన ప్రార్థనయే పునాదుల్ని కదిలించగలిగి ఏమండి సమస్తమును చక్కబెట్టగలిగింది ప్రార్థనయే. సేవకులు కాస్తంత అండగా నిలబడతాం, కానీ మన పక్షంగా పోరాటం చేయవలసిన ఆయన ఎవరు? మన యేసయ్యే. మనల్ని ఆశీర్వదించాల్సింది ఎవరు? యేసయ్యే. మన కుటుంబాన్ని దీవించేది ఎవరు? యేసయ్యే. మన సంఘానికి తోడుగా ఉండాల్సింది ఎవరు? యేసయ్యే. కట్టేది ఎవరు? యేసయ్యే. అభివృద్ధి పరిచేది ఎవరు? యేసయ్యే. రైట్. కనుక ఈ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి మనం ఏంటంటే జస్ట్ డమ్మీల్ లాంటి వాళ్ళం. మన వెనక ఎవరున్నారు? మన యేసయ్య ఉన్నాడు. కనుక అధికారులతో మనం మాట్లాడినా ఏమంటే రాజ్యాంగబద్ధంగా మనం మాట్లాడడానికి క్రైస్తవులకు మేమున్నాం అన్న చిన్న భరోసా క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఫ్రమ్ తెనాలి ఏరియా. వాస్తవానికి ఇంకా కొంతమంది ఈరోజు వేరే వేరే కారణాల చేత ఇంకా అటెండ్ కాలేదండి. మరి ఆయా జిల్లాల్లో కూడా మనకు ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, బాపట్ల జిల్లా, గుంటూరు జిల్లా, ఇంకా ఆయా జిల్లాల్లో కూడా మనం స్ప్రెడ్ అయి ఉన్నాం. వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేయడానికి మరి కుదరలేదు. రైట్. కనుక ఈ కార్యక్రమాల్లో మరి సోషల్ మీడియాల తర్వాత ఈ విషయాలన్నీ వస్తాయి కనుక నేను ప్రస్తావన చేస్తున్నాను.
క్రైస్తవ సమాజం కృంగిపోవద్దు, ధైర్యంగా ఉండాలి, విశ్వాసంగా ఉండండి. యేసయ్య మనకున్నాడు. ఆ తర్వాత చిన్నగా అన్నదమ్మునిగా, అన్నగా, తమ్ముడుగా మరి క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ అన్నది ఉన్నది అని తెలియజేస్తున్నాను. ఈ మాటలు ప్రభు మనందరి వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. స్తోత్రము నాయన. ఈ కార్యక్రమం అంతటిని నాయన క్రమముగాను మర్యాదగాను మీరు జరిగించుకున్నారు. వందనాలు యేసయ్యా. చిన్న మందగా ఇక్కడ చేరాం నాయన. మీ దాసుల్ని బలపరిచి మీ హస్తాల్లో కప్పి ఉంచి మాకేం కావాలో అది మీరు మాకు అందించారు. థ్యాంక్ యూ జీసస్. ఈ మాటల చేత ప్రభువా మేము ఆదరించబడటానికి, ఈ మాటల చేత ఉజ్జీవింపబడడానికి ప్రభువా సహాయం చేయండి. మీ చిత్తం అయితే మరొకసారి మేము ఈ రీతిగా కలుసుకొని మీలో ఆనందించడానికి మరొక అవకాశం దయచేయండి నాయన. ఇక్కడున్న ఈ సహవాసాన్ని మీరు దీవించండి. ఈ సహవాసానికి నాయన మరి మా యొక్క ప్రేమ విన్నపాన్ని అంగీకరించి వచ్చినటువంటి నాయన పెద్దలు, అట్లాగే నా తోటి పనివారు, జత పనివారు, సేవకులు నాయన, వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. సంఘాన్ని దీవించండి, సంఘ సరిహద్దులు విశాలపరచండి. మా దేశంలో శాంతి భద్రతలు నాయన చక్కగా కొనసాగేటట్లుగా చెయ్యండి నాయన. మతోన్మాదులైనటువంటి వారు నాయన, వారు కూడా మా వారే, మా భారతీయులే. మేము ఐక్యతగా ఉండటానికి, అందరం కూడా సమాధానంగా ఉండటానికి, అందరం కూడా సంతోషంగా ఎవరి యొక్క విశ్వాసాలను వారు కొనసాగించుకోవటానికి సహాయం చేయండి. అలాగే నాయన మరి తండ్రి ప్రవీణ్ పగడాల గారి విషయంలో కూడా నాయన మరి ఆ కుటుంబానికి ఆదరణ కలిగించమని కోరుకుంటున్నాం. ఆ కుటుంబానికి శాంతిని దయచేయమని కోరుకుంటున్నాం. ఈ విషయాలన్నీ కూడా సద్దుమణిగి నాయన మా రాష్ట్రంలో మరలా ఎలాంటి భయంకరమైన దుశ్చర్యలు జరగకుండా నాయన తండ్రి, నాయన దైవ సేవకుల్ని రాకపోకలలో మీరు కాచి కాపాడండి. మీరు తోడుగా ఉండండి, మీరు సహాయం చేయండి, మీరు బలపరచండి, సేవలను ఆశీర్వదించండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, ఆత్మదేవుని సన్నిధి సదాకాలం మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. మరి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి సుధీర్ అన్న గారికి, అట్లాగే భాను గారికి, ప్రభుదాసయ్య గారికి నేను మా సంఘం తరపున స్పెషల్గా మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అట్లాగే తోటి సేవకులందరికీ మరొకసారి నేను నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి మీ అందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేయబడిందండి. మరి చక్కగా సంతృప్తిగా మీరు భోంచేసి వెళ్ళవలసి ఉంటుంది.
ఆధ్వర్యంలో క్రిస్టియన్ రైట్స్ పై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాస్టర్ ప్రవీణ్ మరణం, అలాగే మతోన్మాదాన్ని ఎలా ఎదుర్కోవాలి, రక్షణ వంటి విషయాలని చర్చించారు. మండల గ్రామమైన కటివరంలో వ్యూలా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో క్రిస్టియన్ రైట్స్ పై సమావేశం జరిగింది. బిషప్ సుధీర్ కుమార్, పాస్టర్ భానుప్రసాద్, పాస్టర్ ప్రభుదాసు, పాస్టర్ భాస్కర్ రెడ్డి, పాస్టర్ అబ్రహం, పాస్టర్ ఆనంద్ కుమార్లు పాల్గొని ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలు, క్రిస్టియన్ హక్కులు, రక్షణ, ఇటీవల మరణించిన పాస్టర్ ప్రవీణ వంటి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవం గల దేవుడి ద్వారా సేవ చేయటానికి తాము వచ్చామని, సమాజంలో అందరూ బాగుండాలని, అందులో తాము ఉండాలని కోరుకునే దైవ సేవకులమని ఆయన అన్నారు. అలాగే క్రైస్తవులపై జరిగే దాడుల నుండి రక్షణ కావాలని వారు పేర్కొన్నారు. క్రైస్తవులకి, సేవకులకి తగినటువంటి భద్రత కల్పించాలని ప్రేమతో నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫెలోషిప్ క్రైస్తవుల మీద కానీ, సేవకుల మీద కానీ ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు జరిగితే వారి కొరకు మేము తప్పకుండా ప్రార్థన చేస్తాం. వారి విషయం దైవజనులకు భద్రత కావాలి, దైవజనులకి క్షేమం కలగాలి, దైవజనులకి సహాయాలు చేయాలి, మరి గవర్నమెంట్ ద్వారా కూడా సహాయాలు అందాలి. ఇవన్నీ కూడా మరిచి మరి రకరకాలుగా మరి ప్రభుత్వం మరి మేలు చేయడంలో ముందుండాలని కోరుకుంటున్నాం. అలాగే దైవజనులకి భద్రత కల్పించాలని, మందిరాలకు కూడా భద్రత కల్పించాలి. అందరినీ ప్రేమిస్తాం, అందరం బాగోలనుకుంటాం. అందరి కోసం యేసుప్రభు వారు చూపిన శాంతి మార్గంలో మేము నడుస్తాం, నడిపిస్తాం. కనుక కొందరు మరి మాకు అభ్యంతరకరంగా, అసభ్యకరంగా, చాలా ఇబ్బందికరంగా, కొందరు మాత్రమే, కొందరైతే చాలా ప్రేమిస్తారు, చాలా సహకరిస్తారు. మేము జీవము గల దేవుని సేవ చేస్తున్నామని మేము అడగకుండానే ప్రేమపూర్వకంగా, మరి ఆర్థికంగా, మరి ఫలాల పూర్వకంగా, వస్త్రాల పూర్వకంగా అనేక సహాయ సహకారాలు అందిస్తూ చాలామంది మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. మరి వారందరూ అభినందనీయులు. వారందరినీ దేవుడు దీవించునుగాక. కొందరు అభ్యంతర కారణంగా ఉన్నారు. దయచేసి వారిని గమనించి చక్కగా దేవుని సేవ చేసుకుంటానికి మాకు వసతులు, వనరులు కనిపించాలని ప్రేమపూర్వకంగా అభ్యర్థన తెలియ. ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి క్రైస్తవులను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. వారికి అండగా ఉండాలి, భద్రత కల్పించాలి, క్రైస్తవులను కూడా ప్రోత్సహించాలి, సంఘాలను ప్రోత్సహించాలి. ఆటంకపరచు విద్రోహ శక్తులను ప్రభుత్వము కూడా వాటిపైన చర్య తీసుకొని, ఈరోజు మేము చూస్తుంటే మొన్న చర్చిలో జై శ్రీరామ్ అనేటువంటి రాసినటువంటి వారిని ప్రభుత్వం వారు ఏ రకంగా అరెస్ట్ చేశారో మేమందరం చాలా సంతోషించాం. అలా వారందరినీ ఆటకట్టలన్నింటినీ ఆపివేసి క్రైస్తవులందరూ కూడా మనందరం సమానులు, మనమందరం ఒకే జాతి, ఒకే భారతదేశంలో ఉన్నటువంటి విధానంలో నడుస్తూ ఉన్నామని చెప్పి. అలాగనే మరి నేను ఆ యొక్క చనిపోయినటువంటి దైవజనులు ఆయన ప్రవీణ్ కుమార్ గారి కుటుంబానికి కూడా శాంతి చేకూర్చాలని, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ కుటుంబానికి ఆదరణకర్తను పంపించి ఓదార్చాలని, మరి ఆ కుటుంబాన్ని కూడా ప్రభుత్వం వారు ప్రోత్సహించి ఇప్పటికి కూడా ఈ జీసస్ని ట్రోల్ చేయటం కానీ, బైబిల్ మీద బురద చల్లటం కానీ, సువార్త ప్రకటించడానికి వెళ్ళిన వారిని వెంటాడుతూ తరుముతూ పుస్తకాలు లాగేసుకుని కాల్ చేస్తున్న దృశ్యాలు ఇంకా నిన్నటికి నిన్న కూడా కొనసాగుతున్నాయండి మీడియాలో మీరు గమనించినట్లయితే. అట్లాగే కర్నూలు జిల్లాలో నిన్నటి వార్త, అక్కడ ఉన్నటువంటి ఒక చర్చిని కూల్చివేయటానికి మరి అధికారులు కూడా ఒక్కొక్కసారి వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాకుండా ప్రవర్తిస్తున్నారు. ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారని నా భావన. ఎందుకనంటే కర్నూలు జిల్లా కలెక్టర్ గారు మరి సిఐ గారిని కొంతమంది తీసుకొచ్చి అది కోర్టులో ఇష్యూ జరుగుతూ ఉండగానే కోర్టుతో మాకు సంబంధం లేదని ఆవిడ వచ్చేసి దాన్ని కూల్పించే ప్రయత్నాలు చేశారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అడ్డుకున్నారు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మేము వాళ్ళని సంప్రదించి వారితో మాట్లాడటం జరుగుతుంది. సో క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది క్రైస్తవుల పక్షంగా, నిష్పక్షపాతంగా, శాంతియుతంగా దేవుడు చెప్పినట్లుగా మేము స్పందిస్తూ క్రైస్తవ సమాజానికి సహకారులుగా ఉంటామండి. మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే, చర్చిలో ఏదైనా ఇబ్బంది కలిగితే, ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఖచ్చితంగా మాకు తెలియచేయండి. మేము మీకు అందుబాటులో ఉంటాము. ఖచ్చితంగా మీ పక్షంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారితో కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారితో కానీ, ఆ జిల్లా కలెక్టర్ వారితో కానీ, అధికారులతో కానీ, పెద్దవారితో కానీ మాట్లాడటానికి మేము ఎల్లప్పుడూ కూడా మీకు సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరుగుతుంది. మేము శాంతి కాముకులము. సేవకులారా, మీరు ఎక్కడున్నా సరే
మీరు మిగిలినటువంటి విషయాలు విడిచిపెట్టండి, శాంతిని కలిగి ఉండండి. కొంతమంది క్రైస్తవ్యంలో కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, ఇతరులను రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడటం అన్నది మానేసేయండి. మనం ఖచ్చితంగా ప్రేమ తత్వాన్ని మనం బోధించాలి. మన యేసు మనకి ఈ చెంప కొడితే ఈ చెంప చూపమన్నాడు, మాటలు కాదు క్రియల్లో చూపిద్దాం, సరేనా? కనుక ఈ క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ అటువంటిది క్రైస్తవ పక్షంగా పోరాటాలు, శాంతియుత పోరాటాలు చేసేటువంటిది తెనాలి పట్టణంలో, తెనాలి ప్రాంతంలో ఉండటం అన్నది మరి మేము ఎంతో సంతోషిస్తున్నాం. దీనికి వెన్నుదనుగా మరి ఎమా హెమీలు మరి నాయకులందరూ కూడా మాతో ఉన్నారు.